Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus, chapter 3, verse 12. ఈ దినము మన ధ్యానం కొరకు నిర్గమకాండము 3వ అధ్యాయం 12వ వచనం నుండి తీసుకొనబడింది. Certainly I will be with thee, ye shall serve God upon this mountain. నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును, మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరనెను. These verses in Exodus chapter 3 represent the first steps in God's great work of deliverance for the enslaved people in Egypt. నిర్గమకాండం 3వ అధ్యాయంలోని ఈ మాటలు మరి ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నటువంటి వారిని విడుదల గురించినటువంటి ఆ ప్రస్తావనలో ఈ ప్రారంభ మాటలుగా మనం చూస్తున్నాం. Though this story is familiar to us, ఈ చరిత్ర అంతా మనకి బాగా పరిచయమైనదైనా but Israelites never expected their deliverance would be so miraculous. ఇశ్రాయేలీలు అయితే వారి విడుదల ఇంత ఆశ్చర్యమైన రీతిలో జరుగుతుందని ఎన్నడూ ఊహించలేదు వాళ్ళు. And we have the miraculous things like the burning bush and plagues, etc. in this story of redemption. మరి ఈ విమోచన కార్యంలో ఆ చరిత్రలో అద్భుత కార్యాలను మనం చూస్తే మండుచున్నటువంటి పొద, మరి ఇలాంటి సంగతులు, Plagues. తెగుళ్ళు రావడము, ఇలాంటి అద్భుత కార్యాలు జరిగినాయి. Coming to the life of Moses, to whom the Lord spoke these words. మరి మోషే జీవితానికి అంటే దేవుడు తనతో మాట్లాడిన ఈ మాటలు మోషే జీవితం మాటకు వస్తే We all know how the first 40 years of Moses' life was. మోషే జీవితంలోని మొదటి 40 సంవత్సరాలు ఎట్లా ఉండినాయో మనకు తెలుసు. He was considered as the son of Pharaoh's daughter, ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఆయన పరిగణించబడ్డాడు. and her name is not written in the Bible, but history says her name is Bethaya. మరి ఆమె పేరు బైబిల్లో అయితే రాయలేదు, కానీ చరిత్రలో రాయబడిన మాట ఏమిటిదంటే ఆమె పేరు బెతాయా. And Moses was skillful in all the arts and crafts of Egypt, మోషే మాటకు వస్తే ఐగుప్తు యొక్క సకల విద్యల్లో ఆయన ప్రవీణుడిగా ఉన్నాడు. and he enjoyed all the comforts and benefits what the world could offer. మరి లోకం ఇవ్వగలిగినటువంటి ఆ యొక్క ప్రయోజనాలన్నీ కూడా, సుఖ సౌఖ్యాలు అన్ని కూడా అనుభవించినాడు ఆయన. Remember, the palace training was insufficient to lead God's people. ఇక్కడ గుర్తుంచుకోవాలి, దేవుని ప్రజలను నడిపించడానికి రాజభవనంలో తనకు దొరికినటువంటి ఆ తరబీదు అది సరిపోదు. God's eternal plan for Moses was to lead the people of Israel out of the Egyptian bondage. మోషే కొరకు దేవుని యొక్క నిత్యమైనటువంటి సంకల్పం ఏమిటిదంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల చేయాలి. Even his parents, Amram and Jochebed, when he was born, understood the same truth. అతని తల్లిదండ్రులైన అమ్రాము యొక్కెబెదు కూడా మోషే పుట్టినప్పుడు ఈ సంగతినే వాళ్ళు గ్రహించినారు. And they expected him to be the deliverer. మరి ఇతనే విడిపించేవాడుగా ఉంటాడని కూడా వాళ్ళు అనుకున్నారు. That's why they said that he was the proper child in Hebrews 11:23. ఆ కారణాన్ని బట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయము 23వ వచనంలో మనం గమనిస్తే ఇతడు తగినవాడు, తగిన కుమారుడు అని చెప్పబడింది. And they have not feared the commandment of ఇక Pharaoh. రాజాజ్ఞకు అంటే ఫరో ఆజ్ఞకి వాళ్ళు భయపడలేదు. See, Hebrews 11:23 says like this. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో ఈ విధంగా రాయబడింది. And by faith Moses, when he was born, was hid 3 months of his parents, because they saw he was a proper child, and they were not afraid of the king's commandment. Therefore, later in his sovereignty, God sent Moses to Mount Horeb and for his training. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై యునుట చూచి, ఇంగ్లీష్ లో ఇతడు తగినవాడు అని మాట ఉపయోగించినారు, విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. So they have not feared the commandment of the king. ఇక్కడ రాజు ఆజ్ఞ కూడా వాళ్ళు భయపడలేదు. Therefore, in his sovereignty, God sent Moses to Mount Horeb. ఆ కారణం బట్టి దేవుడు తన సార్వభౌమత్వాన్ని బట్టి మోషేని హోరేబు దగ్గర పంపించాడు. It can be said that it is another 40 years of training. అక్కడ మరొక 40 సంవత్సరాల తరబీదు కాలం అని చెప్పుకోవచ్చు. After training him there for another 40 years, మరొక 40 సంవత్సరాలు అతనికి ఆ తరబీదు, ఆ శిక్షణ ఇచ్చిన తర్వాత and God appeared unto Moses again in the burning bush. అక్కడ మండుచున్న పొదలో దేవుడు మరలా మోషేకు ప్రత్యక్షమయ్యాడు. When Moses was feeding the sheep at Mount Sinai, ఆ సినాయి పర్వతం దగ్గర మోషే గొర్రెలని ఆయన మేపుతున్నప్పుడు the unseen God, who was silently guiding his life for almost 40 years, అదృశ్యుడైన దేవుడు 40 సంవత్సరాలుగా ఆయన మౌనంగా ఆయన నడిపిస్తూ ఉండినటువంటి ఆ దేవుడు, and he made himself known to him. ఇప్పుడు తనను తానుగా మోషేకి తెలియపరుచుకున్నాడు ఆయన. And the revelation of God in the burning bush showed that though this God is unapproachably holy,
he could dwell among the earthly things without destroying them. మండుచున్న పొదలో దేవుడు తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి ఆ విధానం చూస్తే పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుణ్ణి ఎవరు సమీపించలేకపోయినా కానీ ఆ దేవుడు తన ప్రజల మధ్య నివసించే దేవుడు అనేది అర్థమవుతుంది. Now, the experiences Moses underwent in that wilderness were going to be necessary experiences in his future job. ఆ అరణ్యంలో మోషే ఏ అనుభవాలు గుండా అయితే ఆయన వెళ్ళినాడో భవిష్యత్తులో తనకు అప్పగించబడబోయేటువంటి ఆ పరిచర్య ఆ బాధ్యతకి అది అవసరమైనదిగా మనకు కనబడుతుంది. God enabled him to survey the wilderness area even before he called Moses as a leader. ఇప్పుడు దేవుడు మోషేని ఒక నాయకుడుగా పిలువక మునిపే ఆ ప్రాంతం అంతా కూడా ఆయనని చక్కగా చూసి అది భవిష్యత్తులో ఉపయోగకరమైనదిగా ఉండులాగిన అవన్నీ కూడా ఆయన పర్యవేక్షించేటట్టు చేసినాడు. And that's how God trains us. ఆ విధంగానే దేవుడు మనకి తరబీదునిస్తుంటాడు. The God who knew the ending from the beginning trains his children in his own way for the called work. అంతము ఆది నుండి ఎరిగిన దేవుడు తాను పిలిచిన ఆ యొక్క పని కొరకై ప్రజలని ఆయన ఈ విధంగా తరబీదునిస్తాడు. Moses was fully acquainted with the geography of the desert, and he cannot get this experience though he lives 100 years in the palace. ఇక్కడ మోషే ఆ అరణ్యంలో ఆ విధంగా ఆయన సంచరించడం ద్వారా భౌగోళికంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆయనకు సుపరిచితం అయిపోయి ఉన్నాయి. అది 100 సంవత్సరాలు రాజభవనంలో ఉన్నా గానీ అతనికి దొరకనటువంటి తరబీదు ఈ అరణ్యంలో అతనికి దొరికింది. So it is, this is God's way of training the people. ఇది దేవుడు తన ప్రజలకు తరబీదునిచ్చే విధానం ఇది. So in the area of the mounts Sinai and Horeb, he knew where all of the wells were. మరి సీనాయి పర్వతము హోరేబు పర్వతము ఆ సమీపంలో ఆ చుట్టుపక్కల ఎక్కడెక్కడ బావులు ఉన్నాయా ఇవన్నీ కూడా మోషేకి బాగా తెలుసు. He began to know a little bit about the weather conditions also. మరి అక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణ పరిస్థితులు కూడా కొంతవరకు ఆయన అంచనా వేయగలిగినాడు. He learned methods of survival in that wilderness. ఆ ఎడారి ప్రాంతంలో ఏ విధంగా బ్రతకాలి అనే దాని కొరకైనటువంటి ఆ ఏర్పాట్లు లేకపోతే ఆయన ఆ తరబీదు ఆయనకు దొరికింది. Therefore, these were all to be helpful for him in the big project that God had for him in leading the children of Israel from Egypt to the promised land. మరి ఈ విషయాలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుండి ఆ వాగ్దాన దేశానికి నడిపించడంలో ఈ అనుభవాలన్నీ కూడా ఆయనకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. And see now learning the school of now after learning in the school of experience, ఇప్పుడు ఈ అనుభవం గుండా ఈ తర్బీదు గుండా వెళ్ళిన తర్వాత and in that desert, ఆ యొక్క అరణ్యంలో ఎడారిలో and he knew and he learned how to survive even in the difficult circumstances. కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ఏ విధంగా బ్రతకవచ్చు అనేవి నేర్చుకున్నాడు ఆయన. All these experiences helped him later. ఈ అనుభవాలన్నీ కూడా ఆ తర్వాత కాలంలో తనకు ఎంతో సహాయపడ్డాయి. Then he heard the call, తర్వాత పిలుపు ఆయన విన్నాడు. and he received the commission of the Lord. మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ పనిని ఆయన స్వీకరించాడు. That is the great burning bush experience. అదే అక్కడ ఉన్నటువంటి ఆ మండుచున్న పొద యొక్క గొప్ప అనుభవం అది. God said to Moses that he had seen the oppression of the Israelites. దేవుడు మోషేతో చెప్పిన మాట ఇశ్రాయేలీయులు ఆ వారు బాధలన్నీ కూడా నేను చూసినాను అన్నాడు. And if we apply these truths for our own lives, ఇప్పుడు ఈ సత్యాలన్నీ కూడా మన సొంత జీవితాలకు అన్వయించుకుంటే some of us are in oppressed condition, మనలో కొంతమంది మీ బాధల్లో ఉన్నాం. and you have been lied against, people are telling lies against you, మరి ప్రజలు నీకు మరి నీకు వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పినారు. and you have been rejected, నీవు తృణీకరించబడ్డావు. and you have been hurt, నీవు గాయపరచబడ్డావు. and you think nobody knows what I am going through. ఇప్పుడు నేను ఏ పరిస్థితి గుండా వెళ్తున్నానా ఎవ్వరికి తెలియదు అనే పరిస్థితిలో ఉన్నావు. Nobody knows my pain in my heart. నా మనసులో ఉన్నటువంటి బాధలు వేదన ఎవరికి తెలియదు. But అయితే never forget that the God is seeing you, దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు అన్న సంగతి నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. and I have seen your oppression, it is written here. ఇక్కడ రాయబడిన మాట వారు పెట్టిన బాధలన్నీ కూడా నేను చూచి తిని అంటే Remember, he will send forth the deliverance. గుర్తుంచుకోండి అక్కడ తను ఆ యొక్క విమోచకుడిని పంపించాడు. Here, though Moses told many excuses, God chose him only. ఇక్కడ మోషే ఎన్నో సాకులు చెప్పాడు అయినా దేవుడు మోషేనే ఎన్నుకున్నాడు. I think it is always valuable that we have a sense of our unworthiness. చూడండి మన యొక్క అయోగ్యతను గురించినటువంటి ఆ ఎరుకలో ఆ స్పర్శలో ఉండడం అనేది నిజంగా అది విలువైనటువంటి సంగతే. And also as being an instrument through which God might do his work.
అంతేకాకుండా దేవుడు ఏ పని చేయాలని తలుస్తున్నాడో ఆ పని కొరకు నువ్వు సాధనంగా ఉండడం కూడా. So when Moses expressed his unworthiness, కాబట్టి ఎప్పుడైతే మోషే తన అయోగ్యతను గురించి చెప్పినాడో then God gave him the wonderful promise. అప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి వాగ్దానం అతనికి That ఇచ్చాడు. is Exodus 3:12. అదే నిర్గమకాండం That is 3:12. the promise for our meditation today. నేటి దినము మన ధ్యానం కొరకైనటువంటి వాగ్దానం అది. And he said, ఆయన చెప్పిన మాట, certainly I'll be with you. నిశ్చయముగా నేను నీకు You తోడయుందును, will surely serve me upon this mountain. మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరు. Yes, that mountain was Sinai. ఆ పర్వతము సినాయి పర్వతం. There only he received the 10 commandments. అక్కడే 10 ఆజ్ఞలు కూడా అతను పొందినాడు. And Horeb and Sinai are the same mountains region మరి హోరేబు సినాయిలు ఒకే పర్వత శ్రేణిలో ఉంటాయి. and very close to each other. అవి రెండు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటాయి. So in fulfillment of the promise, ఈ వాగ్దానం యొక్క నెరవేర్పులో later they built an altar upon the hill తర్వాత ఆ పర్వతం పైన వాళ్ళు ఒక బలిపీఠం కట్టినారు. and they offered burnt offerings and peace offerings. అక్కడ దహన బలి, సమాధాన బలి అర్పించారు. So from today's meditation, కాబట్టి నేటి దిన ధ్యానం నుండి and please note that whatever God calls you for, whenever he calls you for a work, దయచేసి గమనించండి, దేవుడు ఎప్పుడైనా గానీ నిన్ను ఏదైనా పని కొరకు పిలిస్తే don't get discouraged. నిరాశపడద్దు. Don't get discouraged by seeing the shortcomings. నీకున్నటువంటి ఆ లోపాలు ఇవన్నీ చూసుకొని నువ్వే నిరాశపడద్దు. Knowing fully about you, God నీ is గురించి calling. నీ గురించి అంతా తెలిసి పూర్తిగా తెలిసే దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. And he will equip you to fulfill the task for which he has called you. ఏ పని కొరకు పిలిచాడో ఆ పనిని చేయగలుగుటకు నిన్ను పూర్తిగా సాయుధుడిగా చేస్తాడు ఆయన. And God needs your availability. దేవుడికి కావలసింది నీ అందుబాటు. And even the palace, even in the place Jehovah Nissi, ఇంకా మనం చూస్తాం యెహోవా నిస్సి అనే ఆ ప్రదేశం it's also very near to the mountains. అది కూడా ఆ పర్వతాలకి దగ్గరగా ఉంటుంది. So today we know that Moses was a successful leader. ఇది నామైతే మనం ఎరుగుదాము, మోషే ఎంత విజయవంతమైన నాయకుడిగా ఉండినాడు. And no leader is like Moses till today. మరి ఈ రోజు వరకు కూడా మోషే లాంటి నాయకుడే లేడు. Therefore, when God calls you for a task, కాబట్టి మరి దేవుడు నిన్ను ఒక పని కొరకు పిలిచినప్పుడు claim and hold fast the promises. దేవుడు ఇచ్చిన వాగ్దానాలని చేపట్టాలి, కోరుకోవాలి దాన్ని. And ascertain his presence to do the job. మరి ఆ పని చేయడానికి దేవుని యొక్క సన్నిధి నీతో కూడా ఉండడం నిశ్చయపరచుకో. And you will be successful. నీవు విజయవంతంగా ఉంటావు. And may God help you. దేవుడు నీకు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోక we తండ్రి, thank thee for the life of Moses. మోషే జీవితాన్ని బట్టి వందనం Being చెల్లిస్తున్నాం. burdened by thee, O Lord, he could, O Lord, oppose and fight with Pharaoh also. ప్రభా మరి మీ ద్వారా అతను మరి భారం కలిగిన వాడే ఫరోతో కూడా ప్రభా అతను పోరాడినాడు. He could deliver the people out of the bondage. ఆ బంధక దాసత్వం నుండి ప్రజలను విడిపించగలిగినాడు. And he fulfilled, O Lord, thou hast fulfilled all the promises given unto him. మరి అతనికి నీవు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చినావు. And speak to us, O Lord. దేవా మాతో కూడా Help us మాట్లాడు. to depend upon the word all the days of my life. ప్రభా నా జీవిత కాలం అంతా కూడా నీ వాక్యం పైన ఆధారపడేదానికి సహాయం Guide చేయండి. us throughout this day. దినమంతా కొరకు మమ్మల్ని నడిపించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.